గతంలో రచ్చబండ కార్యక్రమంలో కూడా కొల్లిపర్లో స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది. కానీ స్పీకర్ గారు అధికారులకు చెప్పటమే కానీ మరి అది పని జరిగిన దాఖలాలు. అందుకని ఇప్పటికైనా సరే మరి ఆర్డీఓ గారు కూడా స్పందించి వెంటనే గ్రామ సేవకులకి వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈఆర్ఓల సంతకాలు తీసుకురండి అంటే అవన్నీ కూడా తీసుకొచ్చాం. అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ రకంగా మళ్ళీ మెలికి పెట్టి జీవో రావాలని కాచేవి చెప్తారు, చేస్తాంలే మరి కాచేవి చెప్తారు, ఎంక్వైరీ చేయాలంటారు. ఏం ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడ చేస్తారో చేసుకోండి, మాకు జీతాలు ఇవ్వమని మేము కోరుతూ ఉండమండి. దానికి తెలిసి తెలియక కొంతమంది అసలు ఆ నాయకులను అడగకుండానే వాళ్ళు పిలిచారు కదా అధికారులు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రకంగా వెళ్ళిపోయిన దాని మీద జీతాలు అయిపోతే చాలా అన్యాయం అయిపోతారు. ఎందుకంటే మేము ఒక 3,000 రూపాయలతో ఉద్యోగం అంటే రోజుకు 100 రూపాయలు ఇవ్వాలి, కనీసం కూర ఖర్చు రానటువంటి ఉద్యోగాలు దానిలో భాగంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.